అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో శ్రీ దుర్గా శాంతినికేతన్ కిడ్స్ క్యాంపస్ లో చిన్నారులతో దసరా వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బొమ్మల కొలువు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దేవి దశావతారాలైన స్వర్ణ కవచాదేవి, బాల త్రిపుర సుందరి, అన్నపూర్ణ, మహాలక్ష్మి, సరస్వతి, లలిత, దుర్గా, గాయత్రి, మహిషాసుర మర్దిని, రాజరాజేశ్వరి వేషధరణలో చిన్నారులు చక్కగా అలరించారు. దుర్గామాతను కీర్తిస్తూ చిన్నారులు చేసిన నృత్యం వీక్షకులను అబ్బురపరిచింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రఖ్యాత జ్యోతిష్య పండితుడు బాబురావు మాస్టర్ను స్కూల్ కరెస్పాండెంట్ ఘనంగా సన్మానించారు. నమః. శ్రీ దుర్గా శాంతినికేతన్ కిడ్స్ క్యాంపస్లో ఈరోజు దసరా సందర్భంగా దసరా సెలవులకు అనంతరం విజయదశమి ఎలాగుంటుందో పాఠశాలలో పిల్లలందరికీ కూడా దేవీ నవరాత్రుల అవతారాలతోటి బొమ్మల కొలువుతో ఇక్కడ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇది చాలా సంతోషకరమైనటువంటి దినం. అలాగున్నే పిల్లలకి దసరా పండుగ తాలూకా ప్రాముఖ్యాన్ని అందరికీ తెలియజేసి మన హైందవ సంస్కృతిని నిలబడేటట్లుగా ఈ యొక్క కార్యక్రమం చేసినటువంటి ప్రధానోపాధ్యాయులు కరెస్పాండెంట్ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే దసరా ప్రాముఖ్యం ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా ఆశ్వయుజ శుద్ధ దశమి రోజుని విజయదశమి జరుపుకోవడం జరుగుతుంది. దానిలో భాగంగా అమ్మవార్లు 9 రకాలైనటువంటి అవతారాల్లో ఉండి 9 రకాల రంగుల చీరలతోటి నైవేద్యాలతోటి అమ్మవారు ఈ యొక్క 9 రోజుల్లో కూడా ఉదయం సాయంత్రం కూడా కుంకుమార్చన చేసుకొని ప్రజలకి అష్ట ఐశ్వర్యాలు ఆరోగ్యాలన్నింటినీ కూడా అందించాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క దసరా ఉత్సవాల్ని మన హైందవ జాతి అతి గర్వంగా చెప్పుకునేటట్టు ఇప్పుడు పండగలను చేస్తున్నారో, అలాగే ప్రతి గ్రామంలోనూ ప్రతి వీధిలోనూ ఎక్కడైతే అక్కడ మన దుర్గాదేవి తాలూకా పండుగలు దుర్గామాలలు కూడా వేస్తున్నారో, ఇందులో ముఖ్యంగా ఇక్కడ మనం పాఠశాలలోకి వచ్చాం కాబట్టి ఈ యొక్క స్థానికంగా ఉన్నటువంటి సరస్వతీదేవి దేవాలయం పెదబొడ్డేపల్లిలో ఈ 9 రోజుల నవరాత్రులు జరుపుతూ ప్రత్యేకంగా విద్యార్థుల గురించి 9వ తారీఖు సరస్వతీదేవి అవతారం రోజున పిల్లలకి అక్షర పూజలు సామూహిక అక్షరాభ్యాసాలు జరపడం అనేటువంటి జరుగుతుంది. అలా సరస్వతీదేవి అవతారం రోజున ఎవరైతే పూజా కార్యక్రమాల్లో పాల్గొంటారో పిల్లలకి మంచి బుద్ధి, మంచి విద్య, మంచి వాగ్దాటి, మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి ఆ సరస్వతీమాత కాపాడుతుంది. ఈ కార్యక్రమాన్ని ఎంతో వైభవంగా ఇక్కడ జరిపినటువంటి సిబ్బంది అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ యొక్క నవదుర్గల తాలూకా ఆశీస్సులు ఈ పాఠశాల మీద అలాగే పాఠశాల అభివృద్ధి మీద ఉండాలని చెప్పి కోరుచున్నాం.